క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. నాసా స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ 10 మిషన్లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4:33 అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి వెళ్ళింది. అయితే ఇటీవలే 3 రోజుల క్రితం క్రూ 10 మిషన్ను చేపట్టేందుకు నాసా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ ప్రయోగాన్ని నాసా శాస్త్రవేత్తలు ఆపేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. డ్రాగన్ క్యాప్సిల్స్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ISSకు వెళ్లిన 4 వ్యోమగాములలో అన్నే మెక్లెయిన్, నికోల్ అయ్యర్స్, తకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్లు ఉన్నారు. గత 9 నెలలుగా సునీతా విలియమ్స్ బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్లో వారిద్దరూ ISSకు చేరుకున్నారు. అయితే వెళ్ళిన వారం రోజులకే వారు భూమి మీదకి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తాయి. దీంతో వారిద్దరిని తీసుకురాకుండానే ఆ స్టార్ లైనర్ తిరిగి భూమిపైకి వచ్చింది. అప్పటి నుంచి సునీతా విలియమ్స్ బచ్ విల్మోర్లను తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఇప్పుడు 9 నెలల తర్వాత 4 వ్యోమగాములను ISSకు పంపించడంతో వారు రావడానికి లైన్ క్లియర్ అయింది. దీంతో వారిద్దరూ ఎప్పుడెప్పుడు భూమి మీదకి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. సునీత బుచ్చులను తిరిగి తీసుకువచ్చే బాధ్యతలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్కు అప్పగించారు. సునీత 9 నెలలకు పైగా అంతరిక్షంలో ఉంది. దీంతో ఆమె అంతరిక్షంలో ఎక్కువ కాలంగా ఉన్న మొదటి మహిళగా నిలిచింది. అయితే ఇది సునీతకు మొదటి రికార్డు కాదు. 2006-2007లో తన మొదటి అంతరిక్ష యాత్రలో ఆమె 29 గంటల 17 నిమిషాలు అంతరిక్షంలో నడిచారు. ఇది ఇప్పటి వరకు ఓ మహిళ నమోదు చేసిన అత్యంత ఎక్కువ అంతరిక్ష నడక. గతంలో ఈ రికార్డు వ్యోమగామి క్యాథరిన్ థోర్నటన్ పేరిట ఉండేది. ఆమె 21 గంటలకు పైగా అంతరిక్షంలో నడిచి రికార్డు సృష్టించారు. అయితే మైక్రోగ్రావిటీ ఉండే పరిసరాలలో సునీతా విలియమ్స్ 9 నెలలుగా ఉండడంతో ఆమె ఆరోగ్యం పైన ఆందోళన వ్యక్తమవుతుంది. సునీతా విలియమ్స్ కు తీవ్రమైన ఎముక సాంద్రత తగ్గింది. అలాగే కంటి సమస్యలు, శరీరంలో బలహీనతతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీలో ఎక్కువ కాలం ఉండటం వల్ల శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది. మనిషి శరీరం చాలా కాలం పాటు మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు కండరాలు బరువును భరించలేవు. దీంతో కండరాల బలహీనతకు ఇది దారితీస్తుంది. కాళ్ళు, తొడల వెనక భాగం వంటి భాగాలలో ఈ సమస్యలు ఎదురవుతాయి. వ్యోమగాములు చాలా కాలం మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు వారి కండర ద్రవ్యరాశిలో 20% వరకు కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో సునీతా విలియమ్స్ ఇప్పుడు భూమి మీదకి వస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందా అన్నది ప్రశ్నగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.